created man, he said something before he made him. దేవుడు మనుషుని సృజించే మునుపు ఒక మాట చెప్పాడు. It says in Genesis 1 and verse 26. ఆదికాండం 1వ అధ్యాయం 20వ వచనంలో ఈ రీతిగా సెలవిచ్చాడు. There were two things that he said concerning man. మనుషుని గురించి ఆయన రెండు విషయాలు చెప్పాడు. First of all, he said, let us make man in our image. మొదటిగా మన స్వరూపములో మనుషుని సృజించుదాము. And then he said, let them rule. ఆ పిదప వారు ఏలనివ్వుదాం. Those are the two things he said. ఆయన ఈ రెండు విషయాలు చెప్పాడు. If you want to know God's purpose for all human beings that ever existed on this earth, ఈ భూమి పైన నివసించిన మనుషులందరి విషయంలో ఓ సంగతి మీకు తెలుసా? here is God's purpose. ఆ దేవుని ఉద్దేశం ఏమిటో మీకు తెలియజేస్తాను. It was that you and I should reflect the image of God first of all. ప్రప్రథమముగా నీవు నేను దేవుని యొక్క స్వరూపమును మన జీవితాల ద్వారా ప్రతిబింబింప చేయాలి. And that we must rule. మరియు మనము ఏలుతూ ఉండాలి. Rule means I must not be a slave to anything. ఏలుచుండుట అనగా దేనికైనాను నేను బానిసగా ఉండకూడదు. That's how he made Adam. ఆ రీతిగానే ఆదామును సృజించాడు. But Adam lost that image and became a slave immediately. కానీ ఆదాము తన యొక్క దేవుని స్వరూపమును కోల్పోయి సమస్తాన్ని వెంటనే కోల్పోయాడు. And for thousands of years after that, ఆ పిదప వేల సంవత్సరాల వరకు every human being that walked on this earth, ఈ భూమిపై నడిచిన ప్రతి మనుష్యుడు none of them could reflect the image of God. ఒక్కరు కూడా దేవుని యొక్కని ప్రతిబింబింప చేయలేకపోయారు. None of them could rule as a king. రాజులుగా ఏ ఒక్కరు కూడా ఏలడము లేదు. They could rule over people, వారు ప్రజలను పాలించగలుగుతున్నారు. but they could not rule their anger. కానీ వారి కోపమును అదుపులో They could పెట్టుకోలేకపోతున్నారు. not rule their sexual lust. వారి యొక్క కామాభిలాషలను వారు They could పాలించలేకపోతున్నారు. not rule their bitterness and their jealousy. లేదా వారి యొక్క ఆరంభమును వారి యొక్క విధానాన్ని వారు అధికారం They పొందలేకపోతున్నారు. could not rule over the earth like it says here. The earth ruled over them. వారు భూమిని ఏలుచుండాలని సెలవీయగా ఇప్పుడు భూమే వారిపైన పాలన చేస్తుంది. The things of the earth became more important for them. ఈ భూమి యొక్క విషయాలన్నీ కూడా వారికి ప్రాముఖ్యత వహించాయి. But that was not the way కానీ దేవుడు ఆ రీతిగా ఉండటకు That was not the సృజించలేదు. way God wanted man to live. మనుషుడు ఆ రీతిగా ఉండవాలని దేవుడు కోరలేదు. So you see, in all the history of man, right from Adam onwards, we never got a glimpse of how did God actually want man to live. చూడండి, ఆ సృష్టి ఆరంభము మొదలుకొని ఇంతవరకును కూడా దేవుడు కోరే విధముగా మనుషుడు జీవించలేదు. ఎలా మనుషుడు జీవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. Finally, God sent his son exactly like other men. చివరికి దేవుడు తన కుమారుని మనుష్యుని వలె ఆ అక్షరాల మనుషుని వలె పంపించాడు. Most people only know that Jesus Christ came to die for the sins of the world. అనేకులు యేసుక్రీస్తు ఈ లోకంకు వచ్చాడని ఎరిగి ఉన్నారు. But that is only for 6 hours of his life. అది కేవలము తన జీవితంలో 6 గంటలు మాత్రమే. Only for 6 hours he hung on the cross. కేవలము శిలువ పైన 6 గంటలు మాత్రమే వేలాడబడ్డాడు. Why did he live 33.5 years? మరి 33.5 సంవత్సరాలు ఎందుకు జీవించాడు? Finally, to show the human race how God wanted man to live. చివరికి మానవ జాతి అంతా కూడా ఏ రీతిగా దేవుడు జీవించాలని కోరుచు ఉన్నాడో తెలియజేయటకే. So if you want to make the most of your life, కానీ మీ జీవితం అంతా కూడా ఉపయోగకరముగా చేయాలని కోరితే we have to first come to the cross and get all our past sins forgiven. మొదటిగా శిలువ యొద్దకు నీవు వచ్చి నీ గత పాపములన్నీ కూడా క్షమించబడినట్లుగా చేసుకోవాలి. That's the first step. అది మొదటి మెట్టు. After that, ఆ పిదప we have to go to the life of Jesus and see how he lived. యేసుక్రీస్తు జీవితంలోనికి వెళ్ళి ఎలా జీవించాడని మనం చూడాలి. To come to the cross is like laying the foundation of the building. శిలువ యొద్దకు రావడం అనగా ఓ భవనానికి పునాది వైటతో సమానం. But if you stop there, you'll be like one of those foolish people who only laid a foundation.
అక్కడే నువ్వు నిలిచిపోయినట్లయితే బుద్ధి లేని వారు ఏ రీతిగా పునాది వేస్తున్నారో అలాగనే ఉంటున్నాం. In earthly things we are not so foolish. ఈ భూలోక విషయములో మనం మూర్ఖులం కాదు. There are not many people who just lay a foundation and leave it like that for 25 years. 25 సంవత్సరాలుగా కేవలం పునాది వేసి అలాగే వదిలేసే వారం కాదు మనం. The purpose of laying a foundation is to build the building. ఓ పునాది వేయట యొక్క ఉద్దేశం ఓ భవనం నిర్మించుట. Think if this building had only a foundation, what would we be doing? We wouldn't be here. చూడండి ఈ యొక్క భవనాన్ని చూడండి, ఇది కేవలం పునాది లాగానే అలాగే వదిలివేయబడితే మనమందరం ఉండేవారమా ఇక్కడ? But that's all that many Christians have done. అలాగే అనేక మంది క్రైస్తవులు చేశారు. They've come to the cross వారు సిలువ వద్దకు వస్తారు and believe that Jesus died for their sins. వారి పాపముల కొరకు యేసు చనిపోయాడని నమ్ముతారు. Laid a foundation. ఆ రీతిగా పునాది వేస్తారు. What about the building? ఈ భవన విషయం ఏమి? You can't build the building unless you look at the way Jesus lived on this earth. ఈ భూమిపైన యేసు ఎలా జీవించాడో చూడక నీవు భవనమును నిర్మించలేవు. Why did God give us his Holy Spirit? దేవుడు తన పరిశుద్ధాత్మను మనకు ఎందు నిమిత్తమై ఇచ్చాడు? If it is only for the forgiveness of sins, we don't need the Holy Spirit. కేవలము పాప క్షమాపణ కొరకైతే మనకు పరిశుద్ధాత్ముడు అవసరం లేదు. The blood that Jesus shed on the cross was more than enough to forgive all our sins. కల్వరి శిలువపై యేసుక్రీస్తు కార్చిన రక్తమే మన పాపములన్నీ కూడా క్షమించుటకు చాలు. Nowhere in the Bible does it say you got to receive the Spirit to get forgiveness of sins. పాపములకు క్షమాపణ పొందడానికి నువ్వు పరిశుద్ధాత్మను పొందవాలని బైబిల్లో ఎక్కడనూ రాయబడలేదు. If we confess our sins, he forgives us through the blood of Jesus Christ. మనము మన పాపం ఒప్పుకున్నట్లయితే ఆయన యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా మన పాపం క్షమించి వేస్తూ ఉన్నాడు. The Bible says the blood of Jesus Christ cleanses us from all sin. బైబిల్ సెలవిచ్చినదేమనగా యేసుక్రీస్తు యొక్క రక్తము మన పాపములన్నిటిని కడిగి శుద్ధీకరిస్తుంది. It never says the Holy Spirit cleanses us from all sin. పరిశుద్ధాత్ముడు మన పాపమును కడిగి శుద్ధీకరించునని ఎన్నడూ కూడా ఆయన చెప్పలేదు. There was no need for God to give the Holy Spirit. ఆ రీతిగా పరిశుద్ధాత్ముడు ఇవ్వడానికి దేవునికి అవసరమే లేదు. But that was for something more. కానీ అది మరి ఇంకా ఎక్కువ ఉద్దేశం కొరకే ఉన్నది. That was to enable us to live the way God originally wanted Adam to live. ఆ దేవుడు ఆదామును ఏ రీతిగా జీవించాలని కోరాడో అలాగూ జీవించు నిమిత్తమే పరిశుద్ధాత్ముని యొక్క అవసరమై ఉన్నది. What are those two things? ఆ రెండు విషయాలు ఏమిటి? To bring into our lives the image of God. దేవుని యొక్క స్వరూపము మన జీవితంలోనికి తీసుకొని వచ్చుట. And to make us who are slaves to our lusts to become rulers over us. మన యొక్క కామాభిలాషకు బానిసలమైనటువంటి మనము ఈ లోకంలో పాలకులుగా చేయుట. That is more than the forgiveness of sin. అది క్షమాపణ పొందుట పాప క్షమాపణ కంటే కూడా అత్యధికమైనది. That is to live the way God wants man to live. మనుషుడు ఏ రీతిగా జీవించాలని దేవుడు కోరుతున్నాడో ఆ రీతిగా జీవించడం. You know, God made animals and men on the same day. ఒకే దినాన దేవుడు జంతువులను మనుషులను చేశాడని మీకు తెలుసా? You know that animals were also made on the 6th day. ఆరో దినాన్నే జంతువులకు పశువులు కూడా చేయబడ్డామని తెలుసా మీకు? I never realized that, even though I read Genesis 1 many times. అనేక పర్యాలు చదివినా ఈ సంగతి నేను గ్రహించలేకపోయాను. But one day when I read it carefully, I realized, hey, the animals were also made on the 6th day. కానీ ఒక దినం జాగ్రత్తగా చదువుతూ ఉండగా ఆ ఆరవ దినముననే పశువులు కూడా చేయబడినవని నేను గ్రహించాను. And the second part of the 6th day, God made man. ఆ ఆరవ దినాన రెండవ భాగమున దేవుడు మనుషుని చేశాడు. The animals are made of the same dust of the earth as man. ఈ నేల మంటితోనే మనుషుడు చేయబడినట్లుగా పశువులు కూడా చేయబడ్డాయి. And if you look at the internal organs and many things in the animals, there's so much similarity ఈ between animals and men. జంతువుల యొక్క శరీరంలో ఉన్నటువంటి అవయవములన్నిటిని కూడా ఏ రీతిగా ఉన్నాయో మనుషుని యొక్క శరీరంలో ఉన్నటువంటి అవయవములన్నీ కూడా అలాగే ఉన్నవి. Almost all animals have got 2 eyes and 2 ears and 1 mouth. జంతువులన్నిటి కూడా రెండు కన్నులు 2 చెవులు 1 నోరు ఉన్నది. Internal organs are very similar. ఈ శరీరం లోపల ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా అలాగనే ఉన్నవి. There was one difference. కానీ ఒకే ఒక తేడా ఉన్నది. God breathed into man. దేవుడు మనుషులో తన ఆత్మను ఊదాడు. And he got a conscience. ఆ రీతిగా నరుడు స్పృహలోనికి వచ్చాడు. That conscience made him aware that he is answerable to God. ఆ స్పృహలోనికి రావడమే దేవునికి తను ఉత్తరవాది అయి ఉన్నాడనే సత్యాన్ని గ్రహించాడు. That was the only difference. అది కేవలం అదొక్కటే తేడా. And that's why the animals are always looking down
అందు నిమిత్తమే ఎల్లప్పుడూ జంతువులు నేల వైపు క్రింద చూస్తూ ఉన్నవి. See the cows and the dogs in the street, they're always looking down. చూడండి, వీధుల్లో కనబడే ఆవులు, కుక్కలు, అవన్నీ జంతువులన్నీ కూడా నేలపైన చూస్తూ ఉన్నవి. Pigs are like that too. పందులు కూడా ఆ రీతిగానే క్రిందికి చూస్తవి. Occupied with something they want on this earth for themselves. వాటికి కొరకు కావలసినన్ని కూడా భూమి పైన ఏదో ఒకటి ఉన్నదని ఆశిస్తూ ఉన్నవి గనుక ఆ రీతిగా చూస్తూ ఉన్నవి. They have children, they want to get something on this earth for their children. అవి పిల్లలు కనినా కూడా ఆ పిల్లల కొరకు కూడా ఈ భూమి పైన ఏమి కావాలి, ఏదో కావాల్సిందని వెతుకుతూ ఉన్నవి. The animals are interested in food. ఈ పశువులకు ఆహారంపై ఆసక్తి ఉంది, and sleep, నిద్ర అవసరత ఉంది, and they have sexual desire. వారికి కూడా శారీరక వాంఛలు ఉన్నవి. And that's all. అంతే కదా. And when a man is interested in only in those things, మనుషులు కూడా ఇలాంటి సంగతులపైనే ఆసక్తి కలిగి ఉంటే, good food, మంచి ఆహారము, good sleep, మంచి నిద్ర, satisfy my sexual desire, ఆ శారీరక వాంఛలన్నిటిలో తృప్తి చెందుట, be occupied with earthly things, what can I get for myself and what can I get for my children, నా కొరకు నా పిల్లల కొరకు నేను ఏమి పొందుతానో అని ఈ భూలోక విషయంలన్నిటిపైనే ఆసక్తి కలిగి ఉండుట. whatever religion he may call himself, he is like an animal. ఏ మతస్థుడిగా పిలువబడినప్పటికీ వాడును ఒక పశువు వలెనే ఉన్నాడు. He may be a little better animal than some of the others. లేదా కొన్ని పశువుల కంటే మరి కాస్త శ్రేష్ఠుడిగా ఉండవచ్చు. Even among the animals, some are better than the others. మరి కొన్ని పశువుల్లో కూడా మిగతా వాటికన్నా కూడా చాలా శ్రేష్టమైనవి. Some are more intelligent. మరి కొన్ని అతి తెలివిగలవి. And man may be the most intelligent. వాటికంటే మరి కాస్త ఎక్కువగా మనుషులు తెలివిగలవాడేమో. Until he recognizes one thing. కానీ ఒక సంగతి గుర్తెరుగు వరకు, that God did not create him to be occupied with the things of this earth. ఈ భూలోక సంబంధమైన విషయములకునే తను వాటిని సాధించుకొని ఉండడం కొరకే దేవుడు సృజించలేదని. He was to rule over the things of earth. ఈ భూ సంబంధమైన విషయములను తాను పరిపాలించాలి. He was to rule his body. తన శరీరమును పరిపాలించుకోవాలి. Not make his body rule him. తన శరీరము తనను ఏలుచుండుట కాదు. When you watch internet pornography, నీవు ఈ నెట్ లో మరి ఈ యొక్క కామేచ్ఛల కొరకైనటువంటి ఆ విషయాలన్నీ చూసినప్పుడు, you are a slave of your body. అలా చూసే వేళ ఈ శరీరము యొక్క బానిసగా మారుతూ ఉన్నావు. You cannot rule it. దాన్ని నేను ఏలుచూ ఉండడం కాదు. Those dirty lusts urge you to do something and you do it. ఆ యొక్క దురాశలన్నీ కూడా అవన్నీ కూడా అవి నిన్ను ఏలునట్లుగా చేసుకుంటున్నావు. One of the clearest indications of man's slavery. మనుషుని యొక్క బానిసత్వం యొక్క స్పష్టమైన సూచనలవి. Gold is something of this earth. ఈ భూమిలో నుండి వచ్చినటువంటి బంగారము శ్రేష్టమైనది. When gold begins to rule your thinking, బంగారము నీ ఆలోచనలను ఏలుచు ఉండినట్లయితే, when money occupies your mind, మరి ధనము నీ మనస్సును సంపూర్ణంగా అదుపులో ఉంచుకున్నట్లయితే, you are not ruling over the earth. నీవు అలా ఈ భూమిని నువ్వు పరిపాలించడం లేదు. The earth is ruling you. ఈ భూమి నిన్ను పరిపాలిస్తూ ఉంది. Gold is a good thing. బంగారం మంచిదే. You know they have it in heaven also. పరలోకంలో కూడా బంగారం అనేది మీకు తెలుసా? Have you read in the book of Revelation? ప్రకటన గ్రంథంలో మీరు చదివారా? They've got gold in heaven. పరలోకంలో కూడా బంగారం ఉంది. But it's on the streets. కానీ అది పరలోక వీధుల్లో పరచబడి ఉంది. It is under our feet. అది మన కాళ్ళ క్రింద ఉన్నది. That is the difference. అది తేడా. Here on earth it is on top of our heads. ఈ భూమిపై అయితే బంగారం మన తలలపై ఉంటుంది. When gold occupies your mind, you are earthly. ఈ భూమి పైన నివసించే వేళ బంగారము నీ మనస్సును అదుపులో ఉంచుకుంటే, when you can put gold under your feet, you are a heavenly person. ఎప్పుడైతే నువ్వు బంగారం నీ కాళ్ళ క్రింద పెట్టుకుంటావు అప్పుడు నువ్వు పరలోక సంబంధివి. Heaven is prepared for those who have learned to put gold under their feet. ఎవరైతే బంగారంను ఇప్పుడు తమ కాళ్ళ క్రింద పెట్టడానికి సంసిద్ధులవుతూ ఉన్నారో పరలోకం వారి కొరకే సంసిద్ధమవుతుంది. Jesus lived on this earth to show how God wanted man to live. మనుషుడు ఏ రీతిగా ఈ దేవుడు ఈ లోకంలో జీవించాలని కోరుతూ ఉన్నాడో ప్రభువైన యేసు అదే చూపాడు. Gold had no power over him. బంగారము ఆయనపై అధికారము లేదు. He was tempted in all points as we are. మనవలే ఆయన అన్ని విషయంలో కూడా శోధింపబడ్డాడు. But he had the Holy Spirit. కానీ ఆయనలో పరిశుద్ధాత్ముడు As a ఉండేది. man, he overcame. మనుష్యుడుగా ఆయన వాటన్నిటిపైన విజయం పొందాడు. There are two truths
in scripture concerning Jesus Christ. యేసుక్రీస్తు విషయంలో బైబిల్లో రెండు సత్యాలు ఉన్నవి. ఒకటి, he was totally God, equal with the Father from all eternity. నిత్యత్వము నుండి తండ్రితో ఏకమై ఉండి పరిపూర్ణమైన దేవుడుగా ఉన్నాడు. And the other is when he came to earth, he became fully man. మరి ఒకటి, ఆయన ఈ లోకమునకు వచ్చినప్పుడు పరిపూర్ణమైన మనుషుడుగా ఉన్నాడు. Now there are many truths in scripture that you need to hold together if you want to understand the full truth properly. ఈ సత్యమును సరియైన రీతిగా నువ్వు గ్రహించాలంటే బైబిల్లో అనేక విషయాలను సరియైన రీతిగా వాటిని నువ్వు చేపట్టుకొని ఉండాలి. If you believe that Jesus was fully God but not fully man, యేసుక్రీస్తే పరిపూర్ణంగా దేవుడని నమ్ముతూ ఆయన పరిపూర్ణ మనుషుడు కాదని నమ్మితే, that is an error as much as believing that he was a man but he was not God. అది ఎంత తప్పుడు విషయం అనగా ఆయన మనుషుడు కాదని చెప్పుతూనే ఆయన దేవుడని నమ్మడం. Our Jehovah Witness friends, they don't believe that Jesus Christ was God. యెహోవా సాక్షులనే మన స్నేహితులు యేసుక్రీస్తు దేవుడని వారు నమ్మరు. They are in one extreme of error. వారు ఈ యొక్క పొరపాటు చేయడంలో తీవ్రమైన స్థాయికి చెందినటువంటి వారు. Many Christians, అనేక క్రైస్తవులు don't believe that Jesus is fully man. యేసుక్రీస్తు పరిపూర్ణమైన మనుషుడనే విషయాన్ని నమ్మరు. That is the other extreme of error. ఆరు మరి ఒక రకమైన తీవ్రమైనటువంటి విషయానికి చెందిన వారు. It doesn't look as bad an error as the Jehovah's Witness error. ఈ రెండవ కోవకు చెందిన వారు యెహోవా సాక్షులకు చెందినటువంటి ఆ పొరపాటంతా చెడువారుగా కనబడరు. Any truth in the Bible which you don't accept, you miss something thereby. బైబిల్లోని ఏ సత్యమైనా నువ్వు అంగీకరించకపోయినట్లయితే ఏదో ఒక దానిని నువ్వు కోల్పోతున్నట్లుగా ఉంది. If you don't believe that Jesus is God, యేసు దేవుడని నువ్వు నమ్మకపోతే, you can never go into God's kingdom. ఇక దేవుని రాజ్యంలో నువ్వు ఎన్నడూ కూడా ప్రవేశించలేవు. Because then how could he die for your sins? అలా అంటప్పుడు ఆయన నీ పాపముల కొరకు ఎలా చనిపోతాడు? I mean, even if Jesus was the highest angel, లేదా ఆయన దూతలందరికంటే మహోన్నతుడని నమ్మితే, if God punished him for my sins, that will be a big crime. నా పాపముల కొరకు దేవదూత లాంటి ఆయనను దేవుడు శిక్షించాడని గనుక ఎంచితే అది గొప్ప నేరమై ఉన్నది. Even an earthly judge will not punish one person for another person's crime. ఈ భూలోక న్యాయాధిపతులైనా ఒకడి నేరానికి మరొకరికి శిక్ష విధించరు. I mean, if you got to be hanged and your mother says I'll be hanged in your place, which judge will allow your mother to hang in your place? ఇదిగో నీవు ఉరి శిక్ష నీకు వేయబడవలిస్తే నీకు బదులుగా నీ తల్లి ఉరి శిక్ష నాకు వేయుడని చెప్తే భూలోక న్యాయాధిపతులు ఎవరు అలా అంగీకరిస్తారు? No created being could die for our sins. సృజింపబడిన వారిలో ఎవ్వడు కూడా మన పాపముల కొరకు చనిపోలేదు. God himself could do it, but nobody else. దేవుడు స్వయంగా తానే చేశాడు, కానీ ఇంకెవ్వరు కూడా చేయలేదు. It's a very important truth that Jesus Christ was God. యేసుక్రీస్తు దేవుడు అనేది ప్రాముఖ్యమైన సత్యం. The second thing is, if he was a man, if he was a created being, he can die only for one person. రెండవ విషయం, ఆయన గనక సృజింపబడిన వాడు అయితే ఒక్కడి కొరకే చనిపోతాడు. Because he was God, he could die for the whole world. ఆయన దేవుడు గనక సర్వలోకం కొరకే మరణించాడు. There's a practical implication that comes from the truth that he is God. ఆయన దేవుడనే సత్యములో నుండి ఆచరణయుక్తమైనటువంటి ప్రభావములన్నీ కూడా ఉన్నవి. And a person who doesn't accept that can never enter into God's kingdom. ఈ వీటిని అంగీకరించినటువంటి వాడు దేవుని రాజ్యంలో అస్సలు ప్రవేశించడు. Because then he has to pay for his sins himself. ఎందుకనగా తన పాపముల కొరకు తానే శిక్ష చెల్లించవలసి ఉన్నది. But if you have accepted that he died for your sins, you can be forgiven. కానీ ఆయన నీ కొరకు చనిపోయాడని నమ్మితే నువ్వు క్షమించబడవచ్చు. In the same way, there's a practical implication from knowing that he was fully man. అలాగే ఆచరణయుక్తమైనటువంటి సత్యం ఏమిటనగా ఆయన పరిపూర్ణ మనుష్యుడుగా ఉండెను. If he was not a man like us, we cannot follow him. ఆయన మన వంటి మనుషుడు కాకపోతే ఆయనను మనం కనుగొనలేము. For example, ఉదాహరణకు, if an angel came from heaven to teach me how to swim, అనేకమైన పరలోకం నుండి దూతలు వచ్చి ఎలా ఈదవలని నాకు నేర్పితే, takes me to a river, ఒక నది వద్దకు నన్ను తీసుకొని వెళ్ళి, this angel flies across the river, ఆ దేవదూత ఆ నది పైన ఎగురుతూ వెలుచు ఉంటే, and says follow me, నన్ను వెంబడించమని చెబితే, I can't follow you. ఏమి లాభం, నేను అలా ఎగురుతూ వెళ్ళగలనా? I go into the river, I go down. నేను నదిలో వెళ్తే మునిగిపోతాను. I can't go across like you. ఆ నది ఆవలికి నేను వెళ్ళలేను. If Jesus came to earth, యేసు గనక ఈ లోకమునకు వస్తే and lived on earth with the powers he had as God, దేవుని అధికారములన్నీ కలిగి ఆయన జీవిస్తే, and says to me, మరి నాతో ఇలా అంటాడు, follow me,
నన్ను వెంబడించుము. And say, Lord, I can't follow you. నేను అంటాను, ప్రభువా నేను నిన్ను వెంబడించలేను. You had powers I don't have. నీవు సమస్త శక్తులని కలిగిన నా వద్ద ఏమీ లేదు. How can I overcome sin? పాపం. If you overcame it as God. నువ్వు దేవుడుగా పాపమును అధిగమించావు, పాపంపై విజయం సాధించావు, నేనెలా పాపముపై విజయాన్ని పొందగలుగుతాను? We place importance on belief in the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వసించే విషయంలో మేము ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. That is important. అది చాలా ప్రాముఖ్యమైనది. But do you know Jesus said more often, follow me. అనేక పర్యాయములు నన్ను వెంబడించుమని యేసు చెప్పాడనే సంగతి మీకు తెలుసా? Follow me. So many times he said to people. అనేక సార్లు నన్ను వెంబడించుడి అని చెప్పాడు. Do we hear that call today? ఆ పిలుపు మనము నేడు వింటూ ఉన్నామా? That I am to actually follow in the footsteps of Jesus. యేసు అడుగు జాడలను నేను వాస్తవముగా వెంబడించవలసినదని తెలుసా? That I am to live as he lived on this earth. ఈ భూమిపై ఆయన జీవించినట్లుగానే నేను జీవించవలని తెలుసా? He fulfilled this desire mentioned in Genesis 1:26. ఆదికాండం 1:26లో సెలవీయబడిన రీతిగా ఆయన జీవించాడు. How can you make the most of your earthly life? ఈ భూలోక జీవితం అంతా కూడా నీవు ఎలా ప్రయోజనకరముగా చేసుకోగలవు? I joined the National Defense Academy when I was 15 years old. నేను 15 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఈ నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరాను విద్యా నిమిత్తం. That was January 1955. అది జనవరి మాసం 1955వ సంవత్సరం. I was not born again. అప్పుడు నేను తిరిగి జన్మించిన వాడిని కాదు. I was a Christian by name. నా పేరుతో క్రైస్తవుడిని. But when I joined the military academy, I had an ambition in life. ఎప్పుడైతే మిలిటరీ కళాశాలలో నేను ప్రవేశించానో నా జీవితంలో ఒక లక్ష్యం ఉండేది. I wanted to make the most of my earthly life. నా భూలోక జీవితం అంతా కూడా ఎంతో శ్రేష్టమైనదిగా చేసుకోవాలని. I wanted to end my life as the admiral of the Indian Navy. భారత నావికా దళంలో అత్యున్నత పదవి వహించే అడ్మైరల్ యొక్క స్థాయికి చేరాలనే లక్ష్యం. I worked hard. దాని కొరకు కష్టపడ్డాను. I passed out first in my class in the Navy, in the military academy. ఆ యొక్క మిలిటరీ కళాశాలలో నేవీ విభాగంలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాను. I joined the ship and passed out as first in my class over there. ఆ నావికా దళంలోని ఓడలో ప్రవేశించాను, అందులో కూడా నేను ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాను. And I was working towards my goal to make the most of my life. నా జీవితం అంతా కూడా ప్రయోజనకరంగా చేసుకోవాలనే లక్ష్యముకు వైపు పయనిస్తూ ఉన్నాను. And when I was 19 and a half years old, కానీ ఎప్పుడైతే 19.5 సంవత్సరాల వయసులో ప్రవేశించాను, Christ came into my life. క్రీస్తు నా హృదయంలోనికి ప్రవేశించాడు. And you know what happened? ఏం జరిగిందో మీకు తెలుసా? Not only my sins were forgiven, నా పాపములు క్షమించబడడం మాత్రమే కాకుండా my whole understanding of how to make the most of your life changed like that. నా జీవితం అంతా కూడా ఏ రీతిగా ప్రయోజనకరంగా చేసుకోవాలని ఆ గ్రహింపు అంతా కూడా సమూలంగా మార్పు చెందింది. I suddenly realized that the greatest thing in life is not to become somebody big in this world. ఆ వెంటనే నేను గ్రహించిన సంగతి ఏమిటనగా నా జీవితంలో అతి ఉన్నతమైన గురి ఆ నావికా దళ అధిపతి కావడం కాదు. The greatest thing in the world was to show other people what God was like. ఈ లోకములో అతి గొప్ప సంగతి దేవుడు ఎలా ఉంటాడో చూపవలసిందని. You know, Jesus said at the end of his life, యేసుక్రీస్తు తన జీవిత చివరి దినాల్లో he చెప్పాడు, told his disciples, ఆయన తన శిష్యులకు చెప్పాడు, if you have seen me, you have seen the Father. నన్ను చూసిన వారు తండ్రిని చూశారని. You don't need to see the Father. ఈ తండ్రిని మీరు చూడవసరం లేదు. You have seen me, you have seen the Father. నన్ను చూసినట్లయితే తండ్రిని చూసినవారు. Jesus said, I came to earth to show you all what the Father was like. తండ్రి ఏ రీతిగా ఉన్నాడో చూపు నిమిత్తమే నేను ఈ లోకములోనికి వచ్చానని యేసు చెప్పాడు. He explained with words that if you earthly fathers give good things to your children, how much more your heavenly Father will give good ఈ things. లోకపు తండ్రులు మీకు తన పిల్లలకు ఏ రీతిగా శ్రేష్టమైన ఇస్తాడో అలాగే దానికంటే ఎక్కువగా పరలోకపు తండ్రి మరి ఎక్కువ శ్రేష్టమైన ఇస్తాడు కదా అని చూపాడు. He said, your Father cares for the birds, he'll care for you. ఆ పరలోకపు తండ్రి ఈ పక్షుల విషయాన్ని శ్రద్ధ వహిస్తాడు, మీ విషయమైన శ్రద్ధ వహిస్తాడు. Clothes the flowers, he will clothe you. ఆయన పూలను అలంకరింపజేసేవాడు, నీకును కూడా అలంకరింపజేస్తాడు. He taught so many things about the Father with his words. తన యొక్క మాటల ద్వారా తండ్రిని గురించి అనేక సంగతులను బోధించాడు. But not only that, he showed the Father by the way he lived.
అంత మాత్రమే కాకుండా తను జీవించిన విధానం ద్వారా తండ్రిని చూపాడు. When he knelt down at the disciples' feet and washed their feet on the last day. ఎప్పుడైతే ఆ చివరి దినాన ఆయన మోకరిల్లి శిష్యుల యొక్క పాదములను కడిగాడో, it was immediately after doing that he said, if you have seen me, you have seen the Father. ఆ రీతిగా పాదములు కడిగిన వెంటనే నన్ను చూసిన వాడు తండ్రిని చూశాడని చెప్పాడు. That means this is what God is like. దాని భావం ఏంటంటే దేవుడు ఈ రీతిగా ఉన్నాడు. God wants to be your servant. దేవుడు నీ సేవకుడుగా ఉండాలని కోరుతూ ఉన్నాడు. He wants to wash your dirty feet. ఆయన నీ మురికి పాదములను కడగాలని కోరుతూ ఉన్నాడు. He was showing that the Father is a very humble person. తండ్రి ఎంతో వినయ హృదయం కలిగిన వాడని చూపాడు. One day when we stand before God, దేవుని ఎదుట ఒక దినాన మనము నిలువబడినప్పుడు, and we see him face to face, ఆయనను ముఖాముఖిగా చూసినప్పుడు, we will see that he is a very, very humble person. ఆయన ఎంతో ఎంతో దీన మనసు గలవాడుగా మనం చూస్తాం. He's not arrogant like Christian people. క్రైస్తవుల వలె ఆయన కఠినుడు కాదు. He's a very humble person. ఆయన ఎంతో దీన మనసు కలిగిన వాడు. He's not a God who wants to show off. He wants God who wants to hide himself. ఆయన సమస్తమును కనపరిచేవాలని అభిలాషించే దేవుడు కాదు, కానీ సమస్తమును కూడా మరుగున ఉంచే ఇష్టపడేవాడు. That's why Jesus never wanted to show off. అందుకని యేసు ఎప్పుడు కూడా తానేమిటో చూపుకోలేదు. He would heal somebody and said, don't tell anybody. ఆయన ఎవరినైనా స్వస్థపరిచినప్పుడు ఎవరితో చెప్పకూడదని చెప్పాడు. He was showing people what God is like. దేవుడు ఎలాంటి వాడో ఆయన చూపెట్టాడు. He didn't want to show off, I am a great healer. నేను గొప్పగా స్వస్థపరిచేవాడినని చూపెట్టుకోవడానికి ఇష్టపడలేదు. I'm happy that you got healed. నీవు స్వస్థపడ్డావు, నాకు చాలా సంతోషం అని చెప్పాడు. Nobody needs to know about me. ఇక స్వస్థత విషయమై ఇతరులకు తెలియవలసిన అవసరం లేదు. You find preachers like that today? అలాంటి వ్యక్తులు నీకు కనబడతారా నేడు? What a wrong picture చూడండి, we have given to this world about Christ. క్రీస్తును గురించి లోకమునకు ఎలాంటి తప్పుడు సాదృశ్యాలను మనం చూపెడుతున్నాం. We have to hang our head in shame. సిగ్గుతో మన తలలు వంచుకోవలసి వస్తుంది. India has not rejected Jesus Christ. భారతదేశము యేసు క్రీస్తును తృణీకరించలేదు. India has rejected the Christ they have seen in Christians. క్రైస్తవుల్లో వారు చూసిన క్రీస్తును వారు భారతదేశస్తులు తృణీకరించారు. God called me to leave my job when I was 26 years old. నేను 26వ సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నా ఉద్యోగమును వదిలివేయనట్లుగా దేవుడు నన్ను పిలిచాడు. For the last 43 years I have been serving the Lord. గత 43 సంవత్సరాలుగా నేను ప్రభువును సేవిస్తూ ఉన్నాను. As I traveled through the length and breadth of India, మన భారతదేశ ప్రతి దిశ ప్రతి అంచును నేను ప్రయాణం చేసినప్పుడు I was not disturbed that India only 2% are Christians. భారతదేశంలో కేవలం 2% క్రైస్తవులు అనే విన్నప్పుడు నేను ఏమాత్రం కలవరపడలేదు. I was sad that this 2% itself is of such poor quality. ఈ 2% క్రైస్తవుల్లోనే కూడా చాలా విచారించదగినటువంటి నాణ్యత లేని జీవితం కలిగి ఉన్నారు. Bad name has come to Christ the way many Christians have behaved. అనేక క్రైస్తవుల యొక్క వ్యవహార శైలిని బట్టి ప్రభువైన యేసు క్రీస్తు నామము అవమానపరచబడుతుంది. Jesus said to his disciples, యేసు తన శిష్యులతో చెప్పాడు, as the Father sent me, తండ్రి నన్ను పంపినట్లుగానే I send you. నేను కూడా మిమ్మును పంపుచూ How ఉన్నాను. did the Father send him? How did the Father send Christ? తండ్రి క్రీస్తును ఏ రీతిగా లోకంలోకి పంపాడు? So that he could look at people and say, if you have seen me, you have seen the Father. నన్ను చూసిన వారు తండ్రిని చూశారని చెప్పినట్లుగా ఆయన పంపించాడు. And now he says, I'm sending you like that. ఇప్పుడైతే ఆ రీతిగానే నేను మిమ్మల్ని పంపిస్తున్నాను ఆయన So what అంటున్నాడు. is our calling? అంచేత మన పిలుపు That ఎలాంటిది? I should be able to tell people, నేను ప్రజలకు ఏమని చెప్పాలి? if you have seen me, మీరు నన్ను చూస్తే you have seen what Jesus is like. యేసు ఎలాంటి వాడో మీరు Just చూసినట్లే. like Jesus said, యేసు చెప్పినట్లుగానే you don't need to see the Father. మీరు తండ్రిని చూడవలసిన If you అవసరం have లేదు. seen me, you have seen the Father. నన్ను చూశారు గనక తండ్రిని చూసినట్లే. You know what your calling is? మీ పిలుపు ఏమిటో తెలుసా? నా పిలుపు ఏమిటో తెలుసా? To tell people, ప్రజలకు ఏమని చెప్పాలి? if you have seen the way I live, నేను ఎలా జీవిస్తున్నానో మీరు చూస్తే, seen how I behave with my wife at home, నా ఇంటిలో నా భార్యతో నేను ఎట్లా వ్యవహరిస్తున్నానో మీరు చూస్తే, you have seen what Jesus is like. యేసు కూడా ఎలాంటి వాడో మీరు చూసినట్లే. If you've seen how I speak even to a beggar on the street, లేదా నేను వీధిలో నేను ఒక భిక్షగాడితో ఎలా మాట్లాడుతున్నానో మీరు చూస్తే, you have seen what Jesus is like.
యేసు కూడా ఎలాంటి వాడో మీరు If you have చూసినట్లయితే, seen my attitude to money, you have seen what Jesus is like. ధనము ఎడల నా వైఖరి ఎలా ఉందో మీరు చూసినట్లయితే యేసు కూడా అలాగే మీరు చూసినట్లే. What do you think, my brothers and sisters? నా ప్రియ సహోదరి సోదరుల, మీరు అనుకుంటున్నారు? Don't you think as Christians we have failed the Lord miserably in this country? క్రైస్తవులముగా ఈ దేశంలో మన ప్రభువునకు అనేక రీతిలుగా మనం అపజయం తీసుకొని వచ్చామని మీరు తలంచడం లేదా? After traveling up and down this country for 9 years, I saw that in 1975. ఈ మన దేశం యొక్క పైని దిగువ నలుమూలలా నేను 9 సంవత్సరాలు ప్రయాణం చేసిన పిదప 1975 సంవత్సరంలో ఈ సత్యాన్ని చూశాను. I said, Lord, now I have understood my calling. అప్పుడు అన్నాను, ప్రభువా నా పిలుపు ఎలాంటిదో ఇప్పుడు నేను గ్రహించాను. My calling is not to increase this 2% to 5% of Christians in India. నా పిలుపు ఈ 2% ఉన్న క్రైస్తవులను 5%గా చేయడం కాదు. My calling is to improve the quality of this 2%. ఈ 2% క్రైస్తవులు ఉన్న వారి యొక్క జీవిత విలువలను నేను పెంపొందించడమే. And I want to be first of all like that myself. మొట్టమొదటి ఆ రీతిగా నేను ఉండడమే చేయవలసిన మొదటి పని. I saw that the one person who walked on this earth and who made the most of his life was Jesus Christ. చూడండి, ఈ భూమి పైన 1% జీవించేవారు యేసుక్రీస్తు యొక్క జీవితం అంతా కూడా వారు పరిపూర్ణంగా వినియోగించుకున్నవారు. He was the Prince of Peace, but he never got the Nobel Peace Prize. He wouldn't have got it even today. ఆయన సమాధానమునకు అధిపతిగా ఆయన ఎంచబడ్డాడు, కానీ ఈ లోకంలో ఎన్నడూ కూడా నోబెల్ శాంతి బహుమానం పొందినవాడు కాదు. He had no title. ఆయనకు ఎలాంటి బిరుదు లేదు. When they wanted to make him a king, he walked away. ఆయనను రాజుగా వారు చేయడానికి కోరినప్పుడు ఆయన వదిలి వెళ్ళిపోయాడు. He loved sinners. ఆయన పాపులను ప్రేమించాడు. He mingled among the poor. పేదవారి మధ్యనే ఆయన సంచరించాడు. He never lived with Herod and Pilate and all the big shots in society. సమాజంలో అత్యున్నత స్థాయినటువంటి ప్రజలతో ఏనాడు కూడా ఆయన నివసించలేదు. He came to bless people. ఆయన ప్రజలను దీవించుటకు వచ్చాడు. He walked in humility. ఆయన ఎంతో వినయముతో నడిచాడు. And he showed the world what God was like. దేవుడు ఎలాంటి వాడో ఏ రీతిగా ఉన్నాడో ఆయన లోకానికి చూపెట్టాడు. And I saw my calling. నా పిలుపు నేను చూశాను. I saw if I want to make the most of my life, earthly life, నా ఈ లోక జీవితం అంతా కూడా ప్రయోజనకరంగా ఎలా చేయగలనో చూశాను. it is to live the way Jesus lived. యేసు ఎలా జీవించాడో ఆ రీతిగా నేనును జీవించడం. To forgive people who spit on you. నీపై ఉమ్మి వేసిన వారిని క్షమించుట. To forgive people who call you Beelzebul. మరి అనేక రీతిగా నిన్ను దూషించిన వారిని నీవు క్షమించుట. And if they take you to court వారు నిన్ను న్యాయస్థానానికి లాగివేసినట్లయితే, and arrest you, నిన్ను పోలీసులు పట్టుకున్నట్లయితే, and crucify you, నిన్ను సిలువ వేసినట్లయితే, to say, Father, forgive them, they don't know what they're doing. అలాంటప్పుడు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పుట. That is the way I can make the most of my life. ఆ రీతిగా నేను చెప్పినప్పుడు చేసినప్పుడు నా జీవితం అంతా కూడా ప్రయోజనకరంగా చేసుకున్న వాడిని. By becoming a famous preacher, ఒక ప్రఖ్యాతిగాంచిన ప్రసంగికుడుగా మారడం కాదు, or even by writing many books, లేదా అనేక పుస్తకాలు వ్రాయటం ద్వారా కాదు, or becoming a great musician, లేదా ఒక గొప్ప సంగీతకారుడుగా మారడం కాదు, or boasting that I'm a leader of a great church, నేను ఒక గొప్ప సంఘ నాయకుడుగా గొప్పలు చెప్పుకోవడం కాదు, or that I'm a well-known Christian. లేదా నేను ప్రఖ్యాతిగాంచిన క్రైస్తవుడని చెప్పుకోవడం కాదు. All the things that are great in the eyes of men are an abomination in God's eyes. మనుషుల దృష్టికి ఏ సంగతులు గొప్పవిగా ఎంచబడుచున్నవి అవి దేవుని దృష్టికి అసహ్యమైనవి. So I decided to study the life of Jesus. అంచేత యేసుక్రీస్తు యొక్క జీవితమును అధ్యయనం చేయడానికి నేను నిర్ణయించుకున్నాను. I never wanted to preach like anybody else. ఇతరుల వలె నేను కూడా బోధించడం నాకు ఇష్టం లేదు. I never wanted to sing like anybody else. ఇతరుల వలె నేను పాటలు పాడాలని నాకు ఇష్టం లేదు. But if I ever met a person who was humble like Christ, I'd say, Lord, I want to be like that. కానీ ఎప్పుడైనా ఎక్కడైనా యేసు క్రీస్తు లాంటి దీన మనసు కలిగిన వ్యక్తిని ఎప్పుడైనా చూసినట్లయితే, ప్రభువా నేను ఇలాంటి వ్యక్తిగా ఉండాలని కోరుతాను. If I saw somebody who had compassion on the poor, I'd say, Lord, I want to be like that. ఎవరైతే ఎప్పుడైనా పేదవారి ఎడల జాలి కలిగిన వ్యక్తిని చూసినట్లయితే, ప్రభువా నేను ఇలాంటి వ్యక్తిగా ఉండాలని కోరుతున్నాను. My heroes were not the great preachers. నా యొక్క గొప్ప ప్రసంగికులుగా ఉండడము కాదు నేను. It was the very few Christ-like people I met who became my heroes.
నేను క్రీస్తు లాంటి కొందరు అతి కొద్ది మంది వ్యక్తులను కలిశాను, వారు క్రీస్తును తమ నాయకులుగా చేసుకున్న వారిని నేను మాదిరిగా పెట్టుకున్నాను. I have not met many like that, but I met a few. అలాంటి వారు అనేకులను నేను కలవలేదు, కానీ కొద్ది మందిని కలిసాను, వారే నా మాదిరి. Because I knew these are the people who have understood what is the most important thing in life. ఎందుకనగా జీవితం అంతటిలో అతి ప్రాముఖ్యమైన సంగతి ఏమిటో వీరు గ్రహించిన వారు. And I knew that if I wanted to go that way, నేను ఆ రీతిగా వెళ్ళాలని కోరితే ఏం చేయాలని ఎరిగి ఉన్నాను. I would have to take Jesus' words very seriously. యేసు యొక్క మాటలు అవి చాలా కీలకమని భావించి నేను ఎంచాలి. If anyone wants to come after me, he must take up his cross daily and follow me. నన్ను వెంబడించగోరిన వాడెవడైనా ఉన్నట్లయితే వాడు తన సిలువనెత్తుకొని ప్రతి దినము నన్ను వెంబడించవలెను. In 50 years that I've been a born again Christian, 50 సంవత్సరాలుగా తిరిగి జన్మించిన క్రైస్తవుడుగా నేను ఉంటూ ఉన్నాను. I can count on these 10 fingers the number of times I heard anybody preach about taking up the cross. యేసు క్రీస్తు సిలువనెత్తుకొని వెంబడించి అని బోధించిన వారు ఎంతమంది నేను చూశానో ఈ 10,000లో నేను లెక్క పెట్టగలుగుతాను. Less than 10 times in 50 years have I heard a man preaching what is the meaning of taking up the cross and following Jesus. 50 సంవత్సరాల్లో 10 పర్యాయాల కన్నా కూడా తక్కువ సార్లు యేసు క్రీస్తు సిలువనెత్తుకొని వెంబడించుట అనగా ఏమిటో వివరించిన వారిని చూశాను. How many times have you heard someone explain to you what it means to take up the cross to follow Jesus? సిలువను ఎత్తుకొని వెంబడించుట అనగా ఏమిటో మీ ప్రసంగం చేయబడిన మీలో ఎంతమంది అలాంటి ప్రసంగాలు విన్నారు? I looked for books on it. It was difficult to find books on it. అలాంటి సత్యంలో కొరకే నేను పుస్తకాలు పరిశోధించాను, కానీ నాకు లభించలేదు. Most of the books are on how to make money in Jesus' name. యేసు నామమున ఎలా డబ్బులు సంపాదించగలుగుతామో అనేక పుస్తకాలు ఉన్నాయి. How to get a better house and a better car. ఓ మంచి ఇల్లును మంచి కారు ఎలా కొనగలుగుతామో ఉన్నవి How to పుస్తకాలు. claim earthly things in Jesus' name. యేసు నామమున ఈ లోక సంబంధమైన విషయాలు ఏమేమి పొందగలమో అను వాటిపై ఉన్నవి. What a work the devil has done in deceiving Christians. చూడండి, ఇలాంటి క్రైస్తవుల విషయంలో సాతానుడు ఎలాంటి కార్యాలు చేశారు. Not leading them into sin. వారిని పాపములో వదిలివేయడం కాదు, Sidetracking them from the main thing in life. జీవితంలో అతి ముఖ్యమైన విషయంలో పక్కకు తొలగించడం. So I decided to study the scriptures myself to find out what does it mean to take up the cross. సిలువను ఎత్తుకొని వెంబడించుట అనగా ఏమిటో బైబిల్ ఏమి సెలవిస్తుందో పరిశోధించడానికి నేను And I నిర్ణయించుకున్నాను. saw that the Bible says the main problem with us is that our life is centered in ourselves. బైబిల్ సెలవిచ్చిన ప్రకారము మనతో ఉన్న సమస్య ఏమిటంటే మన జీవితం అంతా కూడా మనమే కేంద్రీకరించబడుతూ ఉన్నాం. That even when we become Christians, we can think of what can I get from God. క్రైస్తవులుగా మారినప్పుడు కూడా దేవుడి నుంచి నేను ఏం పొందగలుగుతాను? You see, all human beings live like this. చూడండి, మనుషులందరూ కూడా అలా ఆ ప్రకారమే If జీవిస్తున్నారు. I go here, what can I get? నేను ఇక్కడికి వెళ్తే నాకేమి దొరుకుతుంది? If I take this job, what can I get for me and my ఈ family? ఉద్యోగం నేను పొందితే నాకు నా కుటుంబానికి ఏమి లభిస్తుంది? If I go to this country, what can I get for me and my family? నేను పలానా ఈ దేశానికి వెళితే నాకు నా కుటుంబానికి ఏమి వస్తుంది? If I become friends with this influential person, what can I get for myself? ఈ ప్రఖ్యాతిగాంచిన వ్యక్తితో నేను స్నేహం ఏర్పాటు చేసుకున్నట్లయితే నాకు ఏమి లభిస్తుంది? If I watch this movie, shall I get some pleasure for myself? లేదా ఈ సినిమా నేను చూస్తే నాకేదైనా సంతోషం కలుగుతుందా? And when such a person becomes a Christian, అలాంటి వ్యక్తి క్రైస్తవుడైతే he thinks, now I got God, what can I get from God for myself? అప్పుడేమంటది, ఆ దేవుని నేను పొందాను, దేవుడి నుంచి నేను ఏమి పొందగలుగుతానని And ఆశిస్తాను. there are preachers who tell them, చూడండి, మన బోధకులు కూడా అలాగే చెప్తూ ఉన్నారు. you can get money from God, దేవుడి నుంచి నువ్వు you డబ్బులు can పొందగలుగుతావు, get healing from God. నువ్వు ఆయన నుంచి స్వస్థతను పొందగలుగుతావు. You give to God, He'll give you 100 times back. నువ్వు దేవునికి ఇస్తే ఆయన 100కి 100 రూపాయలు తిరిగి ఇస్తాడు. Then any Marwadi would be glad to give his money to God. అయితే ఏ మార్వాడి అయినా దేవునికి ఇవ్వడానికి సంతోషిస్తాడు. No bank will give you 100 times what you give them. ఏ బ్యాంక్ అయినా నువ్వు ఇచ్చిన దానికి 100 రూపాయలు తిరిగి ఇచ్చేది లేదు. Is this Christianity? క్రైస్తవం అంటే ఇదానా? It's the opposite of Christianity. క్రైస్తవ్యానికి వ్యతిరేకమైనటువంటిది ఇది. In true Christianity, I don't think what I can get from God. నిజమైన క్రైస్తవ్యము అనగా దేవుని నుంచి నేను ఏమి పొందుతాని ఆశించడం కాదు. Not what is the maximum I can get in my earthly life from God. ఈ లోక జీవితంలో దేవుని నుంచి ఎంత పెద్ద మొత్తాన్ని నేను పొందగలుగుతాను అని తలంచడం కాదు. But in
my one earthly life, what is the maximum God can get from me? కానీ ఈ లోక జీవితంలో దేవుడు అత్యధికంగా నా నుండి ఏమి పొందగలుగుతాడు? When you begin to think like that, then God is in the center of your life. అలా నీవు ఆలోచించడం ప్రారంభిస్తే ఇక దేవుడు నీ జీవిత కేంద్రం అవుతున్నాడు. Lord, if I move my residence to that place, will that enhance and promote your kingdom more? దేవా, నేను పలాని చోటికి పలాని గృహంలోనికి మారినట్లయితే నీ రాజ్యము వ్యాపింప చేయడానికి కారణమవుతుందా? What can I sacrifice నేను ఏది సమర్పించుకోగలుగుతాను so that God can get something out of my one earthly life? నా ఈ లోక జీవితం నుండి దేవునికి ఏది చెందుతూ ఉంది? I remember hearing a little one line of one verse of a poem. ఒక గేయములో ఒక లైన్ మాత్రం నాకు జ్ఞాపకం ఉంది. Not what you gain, but what you give is the measure of the life you live. Measures the worth of the life you live. నీవు ఎంత ఇచ్చావని కాదు, నీవు ఎంతగా వినియోగించుకున్నావో, నీ జీవితాన్ని హెచ్చించావో అది నీ జీవిత కొలతను కొలుస్తుంది. I want to say to all of you, మీ అందరితో నేను చెప్తాను, don't measure your life by how much you have earned. నువ్వు ఎంత సంపాదించావనే దానితో నీ జీవితాన్ని పోల్చవద్దు, కొలవవద్దు. డిగ్రీ చదువులు, money, ధనము, honor, గౌరవము, fame, ప్రఖ్యాతి, at the judgment seat of Christ you will find all those things are worth nothing. యేసు క్రీస్తు యొక్క న్యాయ సింహాసనం పైన నువ్వు ఎదుట చేరినప్పుడు అవన్నీ కూడా వ్యర్థమైన సంగతి నువ్వు కనుగొంటావు. Measure your life by how much you have sacrificed. నువ్వు ఎంత సమర్పించుకుంటూ ఉన్నావో దానితో నీ జీవితాన్ని కొలిచి చూడు. How much you have lived for God and for others. దేవుని కొరకు ఎంత జీవిస్తూ ఉన్నావో, ఇతరుల కొరకు ఎంత జీవిస్తూ ఉన్నావో. By how much you lost in your life because you lived for God. దేవుని కొరకు నువ్వు జీవించడం ద్వారా నీ జీవితంలో ఎంత నష్టపోతున్నావు. When I gave up my earthly job, నేను ఈ లోకంలో నా ఉద్యోగాన్ని వదిలివేసినప్పుడు, I started serving the Lord. నేను వదిలేసి నా ప్రభు సేవించడం మొదలుపెట్టాను. I made a decision నేను ఒక తీర్మానం that చేసుకున్నాను. I've kept for 43 years. ఆ తీర్మానం 43 సంవత్సరాలుగా చేపట్టి ఉన్నాను. Lord, I will never take money more than I would have earned in my secular job. దేవా, నా యొక్క ఈ లోక ఉద్యోగంలో సంపాదించినంత కంటే ఎక్కువగా ఎన్నడూ కూడా నేను డబ్బును స్వీకరించను. Today most Christian workers in India, నేడు క్రైస్తవ సేవకులు అనేకులు, if they were working in a secular job, they would get 10% of what they are earning in Christian work. వారు క్రైస్తవ పరిచర్యలో ఎంత సంపాదిస్తున్నారో దానిలో వారు గనక ఉద్యోగస్తులైతే కేవలం 10% వారికి జీతం ఉండేది. Christian work has become profitable for them. It's a means of gain, not sacrifice. వారికైతే క్రైస్తవ ఉద్యోగము అనగా ఎంతో లాభకరమైనది, కానీ దేవుని కొరకు ఎంత చేస్తున్నామని కాదు. In 1966, when I started serving the Lord, 1966 సంవత్సరంలో ప్రభు సేవ నేను ప్రారంభించాను. my income dropped 85% నా యొక్క సంపాదన 85% పడిపోయింది. from what I was earning. నేను ఎంత సంపాదించేవాడినో దానిలో 85% పడిపోయింది. It's when you sacrifice, you know God has called you. ఎప్పుడైతే దేవుడు నిన్ను పిలిచాడని ఎరిగి నువ్వు సమర్పించుకుంటావు అప్పుడు Say, జరుగుతుంది. Lord, not what I gain. ప్రభువా, నేను ఏమి లాభం What పొందుతున్నానని can you కాదు, get from my life? కానీ నా జీవితంలో నీవు ఏమి పొందుతూ ఉన్నావు, Not my convenience. లేదా నాకు సదుపాయంతో ఉండడం కాదు. What can you get? I have only one life to live. ప్రభువా, నేను జీవించడానికి ఒకే జీవితం ఉంది. Let me say to all of you, అదంతా కూడా నీకు ఇస్తూ don't ఉన్నాను. be like the animals always occupied with earthly things. ప్రభువా, ఈ లోక విషయములతో పశువులు ఏ రీతిగా నింపబడినో అలాగే క్రిందికి చూస్తూ ఉన్నాను. He is the glory and the lifter of our head. ఆయన మన తలను పైకి ఎత్తే మహిమ ప్రభావం కలిగిన దేవుడై He ఉన్నాడు. has come to lift our head so that we begin to look at heavenly things. ఆయన మన తలను పైకెత్తి తద్వారా మనం పరలోక సంబంధమైన విషయం చూసే వారమైనట్లుగా వచ్చాడు. To take up the cross is to put to death this self-centered life we inherited from Adam. ఆదాము నుంచి ఏ జీవితమును సంప్రాప్తించుకున్నామో సిలువను ఎత్తుకొనడం అనగా వాటిని అంతా కూడా చంపివేసుకోవడం. To make God the center of our life. దేవుడే మన జీవిత కేంద్ర బిందువుగా చేసుకోవడం. Now, if you only come here to listen to a
pep talk or some sermon, I've got nothing to say to you. మీరు గనక ఒక ఇంట్లో పెంపుడు కుక్క యొక్క స్వరం వినడానికి వస్తే లేదా ఏదో ఒక ప్రసంగం వినడానికి వస్తే అయితే నేను చెప్పడానికి ఏం లేదు. If you're serious about wanting to make the most of your life, మీ జీవితం అంతా కూడా ప్రయోజనకరంగా చేసుకొనవలని ఆ తీవ్రంగా మీరు ఆలోచిస్తే, and if you're young, you're really lucky to hear this right now. మీరు యవనస్తులైతే ఈ సత్యము వినుట ఎంతో అదృష్టవంతులు. I'm thankful that I gave my life to Christ when I was 19 and not when I was 55. నేను 55 సంవత్సరాలప్పుడు ప్రభుకు నా జీవితం లేదు, కానీ 19వ ఏటనే నా జీవితం ప్రభుకు అప్పగించాను. నాకు ఎంతో సంతోషంగా ఉంది. Make God the center of your life. మీ జీవిత కేంద్రంగా దేవునిని చేసుకోనండి. Don't have a Christianity where you are always thinking what you can get from God. దేవుని నుంచి నువ్వు ఏది పొందుతావు, ఎంత పొందుతామనే అలాంటి క్రైస్తవ్యము నువ్వు కలిగి That is ఉండకూడదు. a false Christianity. అది తప్పుడు క్రైస్తవ్యము. Think of what God can get from you. నువ్వు ఆలోచించాలి, దేవుడు నీ నుండి ఏమి పొందగలుగుతూ ఉన్నావు. That is true Christianity. అది నిజమైన క్రైస్తవ్యం. Then you'll come to the end of your life and you won't have any regret over the way you have lived. అలా జీవించినప్పుడు నీ జీవిత చివరి గడిలోనికి వచ్చినప్పుడు నీ జీవితం గురించి విచారించవలసిన విషయం అంటూ ఏది ఉండదు. You know, once the disciples asked Jesus, Lord, teach us to pray. మీకు తెలుసా, ఒకసారి శిష్యులు అడిగారు, ప్రభువా మాకు ప్రార్థన నేర్పమని. And the Lord said, I'll teach you. ప్రభు అన్నాడు, సరే నేను మీకు నేర్పిస్తాను. First of all, stop calling God God. Say, our Father who art in heaven. మొదట దేవుడిని దేవుడని పిలవడం మానివేయండి, ఆయన తండ్రి అని పిలవండి. He's your daddy. ఆయన మీ తండ్రి, మీ నాన్న. He loves you. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నా. He's really interested in you. ఆయన మీ యందు నిజంగా ఆసక్తి కలిగి Be ఉన్నాడు. secure in his love for you. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, దాంట్లో మీరు భద్రంగా He ఉండండి. loves you more than any earthly father. ఈ లోక తండ్రుల కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. And he's in heaven means he's almighty. He can solve any problem. ఆయన పరలోకంలో ఉన్నాడనగా ఆయన మీ ప్రతి సమస్యను కూడా పరిష్కరించగలడు. There is no problem in your life that Almighty God cannot solve. దేవుడు పరిష్కరించినటువంటి సర్వశక్తుడు పరిష్కరించిన సమస్య అంటూ నీ జీవితంలో ఏది ఉండదు. That is, it's better to know God than to know the most influential person in your country. నీ దేశంలో అతి పేరు ప్రఖ్యాతి కలిగిన వ్యక్తులను ఎరిగి ఉండడం కన్నా దేవుని తెలుసుకోవడం మేలు. The President and Prime Minister of India can't solve some of your problems. మన దేశ రాష్ట్రపతి అయినా ప్రధానమంత్రి అయినా నీ సమస్యలను వారు పరిష్కరించలేరు. You may know some influential people, but certain problems even they can't solve. మీరు మంచి ప్రభావము ప్రఖ్యాతి కలిగిన వ్యక్తులను తెలుసుకుని ఉండొచ్చును, కానీ మీ సమస్యలో వారు తీర్చలేరు. God can solve everything. దేవుడైతే ప్రతి సమస్యను పరిష్కరిస్తాడు. Our Father who art in heaven. అందుకే మా పరలోకమందున మా తండ్రి. And then he said, ఆ పిదప ఆయన అన్నాడు, you need to shift the focus of your prayer away from yourself. నీ నుండి నీ ప్రార్థన వైఖరిని దూరంగా మలుచుకోవాలి. How do most people pray? అనేకులు ఎలా ప్రార్థన చేస్తారు? Lord bless me, నన్ను దీవించుము bless తండ్రి, my children, నా పిల్లలను ఆశీర్వదించుము, bless my dog, amen. నా కుక్కను కూడా దీవించుము, ఆమేన్. This is how many people pray. ఇలాగే అందరూ అనేకులు ప్రార్థన All చేస్తారు. centered in themselves. అవన్నీ కూడా తమకు కేంద్రీకృతమైనటువంటివి. That's not the way to pray. కానీ ప్రార్థించే విధానము అది కాదు. Say, Father, చెప్పండి, తండ్రి, your name must be glorified in India. భారతదేశంలో మీ నామము మహిమపరచబడాలి. Let people respect and hold your name, the name of Jesus, as holy. యేసు నామము పరిశుద్ధమని ప్రజలు ఎరిగి గౌరవించి మిమ్మును మహిమపరచినట్లుగా That చేయండి. must be your number one request. అదే మీ ప్రప్రథమైనటువంటి మనవి అయి ఉండాలి. Oh Lord, let your kingdom come to this. ఓ ప్రభువా, నీ రాజ్యము ఇక్కడికి వచ్చునుగాక, ఈ భూమికి వచ్చునుగాక. Let your will be done in my life. నా జీవితంలో నీ చిత్తము నెరవేర్చబడునుగాక. That's more important than healing my backache or my headache. నా వెన్నుపూసనో నా తలనొప్పి తీసివేయడం కన్నా అది చాలా Your ప్రాముఖ్యమైనది. name, your kingdom, your will. నీ నామము, నీ రాజ్యము, నీ చిత్తము. And then we come to our needs. ఆ పిదప మన అవసరతలోకి రావాలి. And the prayer is not give me my daily bread, it is give us our daily bread. నా అనుదిన ఆహారం నాకివ్వమని కాదు, మా అనుదిన ఆహారము మాకివ్వండి. You know, in our prayers, mostly it is I, me, mine. చూడండి, మన ప్రార్థన అనేక పరంలో నేను, నాది, మాది. But have you noticed in the Lord's Prayer, there's no I, there's no me, there's no mine.
చూడండి, ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనలో నేను నాది అనేది అసలు ఉండనే లేదు. Thy name, thy kingdom, thy will. నీ నామము, నీ రాజ్యము, నీ చిత్తము. And then it comes to our bread. ఆ పిదప మా ఆహారము. Forgive us our sins. మా పాపములను క్షమించుము. Deliver us from evil. మమ్మును కీడు నుండి తప్పించుము. What is the Lord teaching us? చూడండి, ప్రభు ఎంతగా నేర్పిస్తూ ఉన్నాడు. True Christianity is where you put God in the center. నిజమైన క్రైస్తవమును దేవుణ్ణి కేంద్రంగా ఉంచుకోవడం. Then you don't think only of yourself, you think of your brother. ఆ పిదప నీ విషయం ఆలోచించడం కాదు, నీ సోదరుల విషయం ఆలోచించడం. If you have some excess and a brother is in need, you'll give it to him to help him. నీలో నీ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే అవసరతలో ఉన్న నీ సోదరులకు సహాయం చేస్తూ వారికి ఇవ్వాలి. If you're serious about making the most of your life, నీ జీవితంలో అత్యధికముగా ప్రయోజనకరంగా చేసుకోవాలనే విషయం మీరు తీవ్రంగా ఆలోచిస్తున్నట్లయితే, let me encourage you to just pray the Lord's Prayer slowly. ప్రభు నేర్పిన ఆ ప్రార్థన నెమ్మదిగా ప్రార్థన చేయనట్లుగా మిమ్మును ప్రోత్సాహపరుస్తాను. I'll give you a little homework. మీరు మీ ఇంటి వద్ద చేయవలసిన పని ఇస్తూ ఉన్నాను. For the next 8 days, వచ్చే 8 దినములు, on day 1, మొదటి దినాన say, Our Father who art in heaven. పరలోకమందున్న మా తండ్రి అని చెప్పండి. That's all. అంతే. And think about that. దాని విషయమే ఆలోచించండి. What does this mean? దీని భావం ఏమిటి? Am I to call him daddy? నేను ఆయనను నాన్న అని పిలవాలనా? He's in heaven. ఆయన పరలోకంలో ఉన్నాడు. Think about it the whole day. Whenever you get some free time, think about that. దినమంతా కూడా నీకు సమయం లభించినప్పుడల్లా ఆ విషయం ఆలోచించండి. Let it sink into you. అది నీలో సంపూర్ణముగా నింపబడనిమ్ము. On day 2, రెండవ దినాన pray, hallowed be thy name. నీ నామం పరిశుద్ధపరచబడును గాక అని ప్రార్థన చేయండి. అంతే. Think about that the whole day. ఆ దినమంతా కూడా దాని విషయమే ఆలోచించండి. Ask God to show you what it means. దాని భావం అర్థం ఏమిటో దేవుడు మీకు చూపెట్టమని అడగండి. The next day, ఆ మరుసటి దినాన thy kingdom come. నీ రాజ్యము వచ్చును గాక. What does it mean to seek your kingdom first? నీ రాజ్యము మొదట వెదుకుట అనగా ఏమిటి? You said, if I seek your kingdom, all my earthly needs will be met. దేవా, నువ్వు చెప్పావు, నీ మొదట నీ రాజ్యం వెతికినట్లయితే నా లోక అవసరతలన్నీ కూడా తీర్చబడునని. You will even be physically healed. నీవు భౌతికంగా కూడా స్వస్థత పొందగలుగుతావు. Then the next day, ఆ మరుసటి దినం, say, thy will be done. నీ చిత్తమే నెరవేర్చబడును గాక అని చెప్పండి. On earth as it is in heaven means, let me start with my life. Let it be done in my life first. పరలోకమందు ఉన్నట్లుగానే భూమి పైన అనగా మొట్టమొదట నా జీవితంలో నెరవేరును గాక. Think about it. దాని విషయం How ఆలోచించండి. is God's will done in heaven? పరలోకంలో దేవుని చిత్తం ఎలా నెరవేర్చబడుతుంది? When God says, Gabriel, come here. ఆయన అన్నాడు, గేబ్రియలు ఇక్కడికి రమ్మంటే, Do this. నువ్వు ఇది చేయమంటే, He doesn't say, wait, Lord, just give me, I got something else to do right now. ప్రభా ఇప్పుడు నేను వేరే పని చేస్తాను, కొద్దిసేపు ఆగు అని చెప్పడు. Immediately. వెంటనే, Thy will be done in my life as it is done in heaven. పరలోకములో నెరవేర్చబడుచున్నట్లుగా నా జీవితంలో కూడా నెరవేరును గాక. That means when I see something in the Bible which is God's will, I do it immediately. అనగా బైబిల్లో దేవుని చిత్తం ఏమిటో నేను కనుగొన్నప్పుడు వెంటనే నెరవేర్చుట. And Gabriel doesn't go doing God's will with a long face. He's joyful about doing it. విచారముతో గేబ్రియలు దేవుని చిత్తం నెరవేర్చడానికి వెళ్ళాడు, కానీ సంతోషంతో వెళ్తాడు. Lord, I want to do your will joyfully. ప్రభువా, సంతోషంతో నీ చిత్తాన్ని నేను చేయాలనుకుంటున్నాను. Then I say, Lord, forgive us our sins. ఆ పిదప ప్రభువా మా పాపములను క్షమించు. Not only mine, నా పాపం మాత్రమే కాకుండా but other person's sins. ఇతరుల యొక్క పాపములను. He has sinned against me. ఇతడు నాకు వ్యతిరేకంగా పాపం చేశాడు, I forgive him. నేను ఆయనను క్షమిస్తూ Have ఉన్నాను. you forgiven everybody who has sinned against you? మీకు వ్యతిరేకంగా పాపము చేసిన వారినందరినీ మీరు క్షమించారా? Forgive us our sins in exactly the same way as we forgive others. మేము ఇతరుల పాపములు క్షమించినట్లుగానే మా పాపములను క్షమించుము. Supposing you forgive somebody like this. ఆ రీతిగా మీరు ఎవరైనా ఒకరిని క్షమించితే, Okay, I forgive you, but I'll never forget what you did to me. అయ్యో సరే నేను క్షమిస్తున్నాను, కానీ నీవు నా ఎడల చేసిన దాన్ని ఎప్పుడు మర్చిపోలేను. Then you're telling God, ఆ తర్వాత నువ్వు దేవుని అంటావు, forgive me like that. ఆ రీతిగా దేవా నన్ను క్షమించుము. Forgive me, but never forget what all I did against you. ప్రభు నన్ను క్షమించను, కానీ నువ్వు నాకు ఎడల చేసిన దాన్ని నేను ఎప్పుడు మర్చిపోను.
Do you know the meaning of forgive us in exactly the same way as we have forgiven others? మనము ఇతరులను క్షమించినట్లుగానే మనము క్షమించబడుట అనే సత్యం మీకు Think తెలుసా? about it a whole day. ఓ దినమంతా కూడా దాని విషయం ఆలోచించండి. Then day 7. ఆ పిదప 7వ దినాన Deliver us from all evil. సమస్త కీడు నుంచి మమ్మును తప్పించండి. All the evil in my heart. నా హృదయములో నుండి కీడునంతటి నుండి, All the evil things I'm watching on television. నేను టెలివిజన్ లో చూసే కీడు సంగతులన్నీ కూడా, చెడు విషయాలన్నీ కూడా, On the computer. మరి కంప్యూటర్ లో నేను చూసే All the చెడు, evil words I speak to others. ఇతరులకు నేను మాట్లాడే చెడు మాటలు, Deliver us from all evil. సమస్త చెడు నుండి నన్ను విడుదల కలుగచేయండి. Just like you want to be healed from all diseases. ఏ రీతిగా సమస్త వ్యాధుల నుంచి స్వస్థత నొందాలని కోరుతావో I want to అలాగే be healed from all evil. సమస్త చెడు నుండి నేను స్వస్థత నొందుతాను. Not only me, Lord. నేను మాత్రం కాదు ప్రభువా, My brothers and sisters. నా సోదరులు కూడా. And the last day. చివరి దినాన, Lord, after everything I have done, I have to say I'm still an unprofitable servant. ప్రభువా ఇదంతా చేసిన తర్వాత నీకు నేను ప్రయోజనకరమైనటువంటి సేవకుడిని కాదు. Thine is the kingdom. నీదే రాజ్యం, Thine is the power. నీదే శక్తి, Thine is the glory. నీదే మహిమ. I'm only a sinner saved by grace. కేవలము రక్షింపబడినటువంటి పాపిని నేను. Amen. ఆమేన్. 8 days will change your life. 8 రోజులు ఇలా ప్రార్థన చేసి ఆలోచించండి, మీ జీవితాన్ని మార్చివేస్తుంది. That prayer changed my life. ఆ ప్రార్థన నా జీవితాన్ని మార్చివేసింది. Let's bow before God. దేవుని ఎదుట మనం తలలు ఉంచుదాం. You know, Jesus said, యేసు చెప్పాడు, మీకు తెలుసా? sit down, count the cost. కూర్చోనండి, వెల ఎంతనో చూడండి. I'm not going to ask you to stand up. మీరు లేచి నిలబడమని నేను అడగను. I'm asking you to sit down and count the cost. మీరు కూర్చొని ఉండండి, విలువ ఎంతనో లెక్కించండి. And see whether what you're living for today, is it worth it? చూడండి, మీరు ఏ రీతిగా జీవిస్తున్నారో అది విలువైన జీవితమా? 1,000 years from now, when you are entered into eternity, ఇప్పటి నుండి 1000 సంవత్సరాలకు అనగా నీవు నిత్యత్వంలో ప్రవేశించినప్పుడు, even if you go to heaven, నీవు పరలోకంలో ప్రవేశించినను, and you look back over the 70-80 years you lived on this earth, నీవు వెనక్కి చూసి ఈ భూమిపై జీవించిన 70-80 సంవత్సరాలను పరిశీలించినట్లయితే, they will only look like a few days compared to the thousands of years of eternity. నిత్యత్వంలో 1000 సంవత్సరాలతో ఈ 70-80 సంవత్సరాలను పోల్చినట్లయితే బహు కొద్దిగా కనబడుతున్నవి. Will you have any regret about the way you lived? అలా పరిశీలన చేసినప్పుడు ఎలా జీవించావో ఆ జీవిత విలువను బట్టి విచారించదగిన సంగతులు ఉంటాయా? Or will you rejoice, I lived for something worthwhile? లేదా ప్రభువా అమూల్యమైన దాని కొరకు నేను జీవించానని సంతోషిస్తావా? And if you have not given your life to Christ and you're sitting here, మీరు ఇక్కడ కూర్చున్న వారు మీ జీవితమును యేసుక్రీస్తుకు అప్పగించకపోయినట్లయితే, Jesus doesn't want your money. యేసుకు మీ డబ్బు అక్కర్లేదు, He doesn't want your songs. మీ పాటలనేకి అవసరం He లేదు, doesn't want your church attendance. మీ యొక్క సంఘములో హాజరవటానికి అవసరం లేదు. He gave His life for you. He wants your life. ఆయన మీ కొరకు తన జీవితాన్ని ఇచ్చాడు, ఆయన మీ జీవితాన్ని కోరుతూ ఉన్నాడు. Say, Lord Jesus, చెప్పండి, ప్రభు అయిన యేసు, I want to turn around my life today. నా జీవితము నేను వెనక్కి తిప్పుకోవాలని కోరుతూ ఉన్నాను. I want to live 100% for you. మీ కొరకై 100% జీవించాలని Come కోరుతూ into my life, be Lord of my life. ప్రభువా నా జీవితాన్ని అప్పగించుకొనుచున్నా, నీవే నా జీవాధిపతిగా ఉండుము. Fill me with your Holy Spirit. మీ పరిశుద్ధాత్మతో నన్ను నింపుము. And never let me lose the sense of direction I got today. నేడు నీవు నాకు అందించిన నిర్దేశాన్ని నేను ఎన్నడూ కూడా కోల్పోకుండా చేయము. Help me to lead others into this way. ఈ మార్గంలో ఇతరులను నడిపించినట్లుగా సహాయం చేయము. Take that decision tonight ఈ రాత్రి వేళ అదే నీ తీర్మానముగా స్వీకరించుము. and keep it till the end of your life. ఆ తీర్మానం నీ జీవిత కాలం అంత వరకు చేపట్టి ఉండుము. It's like a wedding. అది వివాహము అలాంటిది. Well, you get married and then you got to live like that for the rest of your life. with your married ఎప్పుడైతే నీ partner. వివాహం చేసుకుంటావో ఆ రీతిగా భార్యాభర్తలు జీవిత కాలం అంతా కలిసి The wedding ఉన్నట్లుగా. is only a beginning.
చూడండి, వివాహం ఒక దానితో ప్రారంభించబడుతుంది. So when you give your life to Christ, it's a beginning. అలాగనే నీ జీవితం యేసుకు అప్పగించినప్పుడు నీ యొక్క జీవితం ప్రారంభించబడుతుంది. And you can live with him as your friend for the rest of your life. ఇక నీ జీవిత కాలం అంతయు ఆయన నీ స్నేహితుడుగా ఎంచి ఆయనతో నువ్వు జీవించగలవు. That's the way you can make the most of your life. ఆ రీతిగానే నీ జీవితం అంతా కూడా ప్రయోజనకరంగా చేసుకోగలుగుతావు. So be wise. ఆ తెలివిగా జ్ఞానయుక్తంగా తీర్మానించుకోండి. Heavenly Father, పరలోకమందున మా తండ్రి, I believe there are a number of people sitting here who have made a decision in their hearts. ఇక్కడ కూర్చున్నటువంటి అనేకుల్లో తమ హృదయాలలో తీర్మానం చేసుకున్నారని నేను నమ్ముచి ఉన్నాను. And I know the devil is trying to get them also. శాపవాది వారిని పక్కకు తొలగించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడని కూడా నేను ఎరిగి ఉన్నాను. We stand against all those satanic forces in Jesus' name. అలాంటి వారందరితో అది ఎదిరించే ఆ శక్తులన్నిటికీ వ్యతిరేకంగా నిలిచిండి మీరు కాపాడండి యేసు నామమున. We release the captives of Satan. వారిని పాపపు బానిసత్వంలో నుంచి విడుదల చేయండి In Jesus' name. యేసు నామమున. Lord, set people free. ప్రభువా, ప్రజలను విముక్తులుగా చేయండి. Give wisdom. వీరికి జ్ఞానం ఇవ్వండి. Bless all those who have responded. ఈ ప్రతిస్పందించిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి In Jesus' name. యేసు నామమున. Amen. ఆమేన్. Thank you very much. అందరికీ వందనాలు.